నమస్కారాలు. ఎన్నాళ్ళ తర్వాత కూడా నన్ను జ్ఞాపకం ఉంచుకున్నందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఎవరు మర్చిపోతారు? చేసే వాళ్ళు అసలు మర్చిపోరు. పర్లేదండి, అందరూ మర్చిపోవడం ఒక ఎత్తు అయితే నాకు మా నాగేంద్రాన్ని మర్చిపోవకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. సరే, ఎందుకంటే రాష్ట్రం గురించి ఎక్కువ మాట్లాడే వ్యక్తుల్లో నేను ప్రసాద్ సార్, ఒక్క నిమిషం సార్, ప్రసాద్ సార్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుండేవాడిని. థ్యాంక్ యూ. నేను అదే చెప్తున్నాను, నాకు ఉన్న మిత్రుల్లో తాతంశెట్టి నాగేంద్రకి నా మీద మీ ఫ్రెండ్షిప్ తర్వాత చూద్దామండి, ముందు పాయింట్లో రండి. ఓకే, ఇవాళ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచించే మనుషులు నాకు తెలిసి నాగేంద్ర గారు ఒకరు. ఇవాళ మనకి 2014లో రాష్ట్ర విభజన ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు ప్రభావితమై జనసేన అధినేత వెనకాతలు అడుగులేసిన నాగేంద్ర గారికి కూడా ఒక విన్నపం ఏంటంటే 25/1/24 సంవత్సరంలో 52 ఎకరాలు శాంక్షన్ చేసిన విశాఖ రైల్వే జోన్కి ఎలక్షన్ 10 సంవత్సరాలు బూడిదలో పోసిన పన్నీరు చేసి వాళ్ళ 11వ సంవత్సరం, అది కూడా 7 నెలలు గడిచిన తర్వాత, సంవత్సరం గడిచిపోయింది. 24 జనవరి నుంచి 25 జనవరి తర్వాత 8వ తారీఖు, అంటే 7 నెలల ఈ ప్రభుత్వ అనంతరం వచ్చిన ఈ విశాఖ రైల్వే జోన్కి వాళ్ళ శంకుస్థాపన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాష్ట్రంలో తెలుగుదేశం ఆయనలో కూడా ల్యాండ్ ఎలకేషన్ జరగలేదని వీళ్ళు ఎన్ని చెప్తున్న తెలుగుదేశం వాళ్ళ మిత్రులు మాట్లాడతారు. సురేంద్ర గారు లాస్ట్ 1.5 year ధర్మ పోరాట దీక్షల మెయిన్ పర్పసే విశాఖకి రైల్వే జోన్ రాలేదని, ప్రత్యేక హోదా రాలేదని, విభజనకు సంబంధించిన ఏ హామీలు మనకు ఫుల్ఫిల్ చేయలేదని, ఈ తదనంతర పరిణామాల్లో ఇవాళ మీకు ఇది. తర్వాత నేను ఇప్పుడే ఇక్కడ ఛానల్కి రాకముందు నేషనల్ మీడియాలో ఒక ఛానల్లో మాట్లాడొచ్చాను. ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్ ఏదైతే 65,370 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో సార్, ఇప్పుడున్న నిన్న ఆర్బీఐ రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ కనుక చూస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇండైరెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో. ఇక్కడి నుంచి దేశంలో, రాష్ట్రంలో నిధులు సమీకరణ, నిధులు లేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టీల్ ప్లాంట్ లాంటి ప్రాజెక్ట్ని ప్రైవేటీకరణ పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సమన్వయపరుచుకునే దగ్గర దీనికి శాంచ్యుటీ అంటే ఇప్పుడు ఇవాళ దీనికి పునాది పడే దగ్గర ఆల్రెడీ సంవత్సరం పాటు డిలే చేశారు. ఇప్పుడు ఇంక రేపు ఫిబ్రవరి వస్తే ఆల్మోస్ట్ 1 year మనకి శాంక్షన్, ల్యాండ్ అలొకేషన్స్ అన్నీ అయిన తర్వాత ఇంకా మిగిలిన మూడోది ఆల్రెడీ అక్కడ దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో దగ్గర 1235 కోట్ల ప్రాజెక్టు నక్కపల్లి దగ్గర 14,350 కోట్లు. శేఖర్ చెప్పినట్టు అది తరలి వెళ్ళింది ఉత్తరాంధ్రకి. 14,350 కోట్లు ఆల్రెడీ గ్రౌండ్ ఏవైతే అయి ఉన్నాయో 41,500 కోట్ల ప్రాథమిక అంచనాల్లో 300 కంపెనీలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇది ఫార్మాసిటికల్కి సంబంధించి. పైపచ్చి అవి కూడా మోస్ట్ ఆఫ్ ద యూనిట్స్ అంటే రెడ్డి ల్యాబ్స్, అరబిందో ఇలాంటివన్నీ యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 కింద వెళ్ళాయి. ఇట్ విల్ ఆల్ ఫాల్ అండర్ SEZs. నేను ఈ 3 కంపెనీల వల్ల శంకుస్థాపన, వివిధ రకాలైన రైల్వే లైన్లకు సంబంధించిన పనులు, రోడ్లకు సంబంధించినవి. మీకు తెలుసో తెలీదో ఇదే ధర్మ పోరాట దీక్షలు సురేంద్ర గారు మీకు చెప్తున్నాను అన్న, తాతంశెట్టి నాగేంద్ర గారు ఫ్రమ్ ద డే 1 నుంచి జనసేన పార్టీతో ఆ రోజు పదవిలో లేరు కాబట్టి వాళ్ళకన్నా స్టేక్ ఎక్కువ ఉన్న తెలుగుదేశంకి ఒక చేతామని. మనకి ఇవాళ మీకు నేషనల్ హైవే కనెక్టివిటీస్లో 6 డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ చేస్తూ, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ని అక్కడ మనకి 13 జిల్లాలతో ఉన్న దగ్గర 6 జిల్లాల కనెక్టివిటీని పెంచుతున్న ఏవైతే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి కుదించబడి 3 జిల్లాలకే పరిమితమయ్యాయి. ఆనాటి మీరు 6 track రోడ్లు, 8 track రోడ్లు నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో, తదనంతరం వైఎస్ఆర్సీపీ వచ్చాక దాన్ని డౌన్ సైజ్ చేసుకుని వచ్చారు. మీరు ఇవాళ సరే ఈరోజు ప్రధాని మోదీ గారు ఏమని సార్ ఒకళ్ళు మెచ్చుకోవాలి సభ మొత్తం అందరూ నమో 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 అని మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా యాజ్ ఇఫ్ 0.8%, ఇప్పుడు బీజేపీ ప్యానల్ లేదు కానీ నేను వాస్తవం చెప్తున్నా, 0.8% దిక్కు దివానా లేని బీజేపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నెత్తికేసుకోబట్టి వాళ్ళు గెలిచి ఇవాళ వాళ్ళు కూడా మన ప్రభుత్వం వలన కేంద్ర ప్రభుత్వంలో కూడా బతికి పట్టగడుతున్న ఎన్డీఏ కూటమికి కూడా ఇవాళ మన రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఏ శాఖలు ఇచ్చారో చూసుకోండి ఒకసారి. ఇదే ఉక్కు శాఖ మంత్రి గతంలో ఒరిస్సా నుంచి వచ్చినాడు, NMDC నిధులు మనకి సరిగ్గా ఇవ్వకుండా, మినరల్స్ నుంచి వచ్చే ముడి సరుకుని ఇవ్వకుండా అలర పెట్టిన దానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ దుస్థితి చూడండి. దిస్ వన్ ఆఫ్ ద రీజన్ ధర్మ పోరాట దీక్షలు తెలుగుదేశం. ఇవాళ మీకు ఇంకో విషయం చెప్తున్నాను, కర్ణాటకకు సంబంధించిన ఉక్కు మంత్రి ఒక్కడు లింగలింగమని వాడు గెలిస్తే ఏ కుమారస్వామి గారి ప్రేరణతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మనం బేర మినిమం గెలాలన్న ప్రాతిపదిక ఉన్న దగ్గర ఆయనకు ఉక్కు శాఖ ఇచ్చారు. రాగానే ప్రైవేటీకరణ పట్ల ఆయన చేస్తున్న మార్గాలు, దీనికన్నా ముందు ఆయన విశాఖపట్నంలో డైలాగ్ ఓపెన్ చేశారు. ఇక్కడ NMDCతో వాళ్ళతో కార్మిక సంఘాలతో నెగోషియేషన్స్ చేసి వాళ్ళు దాని ఉపద్రవం ఏ విధంగా చూడండి. ఇందాక సురేంద్ర గారు చెప్తాను. సురేంద్ర గారు ఉన్నాడు బాబు, నేను మీరు మారుతూ వెళ్ళిపోతాను, ముందు చెప్తున్నా మీరు మారుతూ వెళ్ళిపోతాను మొహమాట లేకుండా చెప్తున్నా. 2 విషయాలు చెప్తాను సార్. ఇవాళ మీకు ఎప్పుడైతే ఈ ముడి సరుకుకు సంబంధించిన ప్రాబ్లమే దీనికి మేజర్ టాస్క్ అన్నప్పుడు, హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు దానికి లాసెస్ ఇంకర్ అయ్యాయి. నేను స్టీల్ ప్లాంట్ ఆడిటర్గా చెప్తున్నా, నేను ఇంటర్నల్ ఆడిటర్గా పనిచేసి నేను గర్వంతో చెప్తున్నా.
దానికి ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ని జోడి చేసి ఇవాళ దాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఇనిషియేట్ చేయబడిందో మీకు వాస్తవం ఒక విషయం చెప్తా సార్, ఎక్స్పాన్షన్ జరగబట్టి దానికి ఇవాళ క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్ ఇది వచ్చింది. మహానుభావుడు వాజ్పేయి గారు ఇదే కార్మిక సంఘాలని 90 దశకంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళినప్పుడు దీనికి ప్రాబ్లమే ముడిసరుకు అని చెప్పి ఎన్ఎండిసి అనుసంధానించిన తర్వాత ఇవాళ ఇదే నరేంద్ర మోడీ గారికి ఇందాక మీరు ఏదో అంటున్నారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ డయాస్లో స్టేట్ ప్రైడ్ని ఎట్లాగైనా ప్రొటెక్ట్ చేసుకోవాలని 5 సంవత్సరాలు దాని మీద చర్చనీయాంశం కానివ్వకుండా ఉంది సార్. ఇప్పటికి కూడా భూ నిర్వాసితులు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి ఎప్పటికి కూడా వాళ్ళ ప్రాబ్లం రిజాల్వ్ కాలేదు సార్. ఏ ప్రాతిపదిక మీద దాని ప్రైవేటీకరణ పట్ల మాట్లాడుతున్నారు? ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఏ పార్టీ ఇవాళ అతీతం కాదు. వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, ఉనికి లేని కాంగ్రెస్ వాళ్ళు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కానీ కార్యాచరణ ఒక్కడు మాట్లాడు. ఇవాళ మీరు ధర్మ పోరాట దీక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు హరించుకుపోయిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఇవాళ మళ్ళీ ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు 7 నెలలు కనీసం అమరావతిని రాజధానిగా కూడా ఈ రోజు దాకా అనౌన్స్ చేసుకోలేపారు సార్. ఇవాళ అమరావతి రాజధాని విషయం మాట్లాడతారు. విశాఖ రైల్వే జోన్ 10 సంవత్సరాలు మరి కాలనీలో ఈ రోజు కనుక మొదటి 1-2 సంవత్సరాల్లో కనుక దీనికి కార్యాచరణ రచించి ఈ 140 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆ రోజు కనుక రైల్వే జోన్ వచ్చుంటే ఒటుడు ఇంతే అన్నట్టు ఈ 10 సంవత్సరాల రెవెన్యూ ఎక్కడికి పోయింది? 10 సంవత్సరాల రెవెన్యూ లాస్. ఈ రెవెన్యూ లిమిటేషన్ మీద ఎవరైనా మాట్లాడతారా? ఇవాళ ఆయన శంకుస్థాపన చేశారా? అమరావతికి రాయి పెట్టిపోతే దిక్కు దేవాలా లేదు. వాహన పోసి చమ్ము నీళ్లు మట్టి పోసి వెళ్తే అడిగి నాదుడు లేడు. ఎన్నాళ్ళు ఆడపిల్లలు ఎన్ని రోజులు ఉద్యమాలు చేశారు? 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు సార్? 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు సార్? వైసీపీ 3 ఏంటి మీరేం చేశారు? మీరు 5 సంవత్సరాలు ఏమైంది? రిటర్న్ మేనిఫెస్టో తీర్పు దాని పర్యవేక్షణలో అమరావతి తరలి ఎవరు మీరు ఇదే విశాఖ ఆర్థిక రాజధానిని నరేంద్ర మోడీ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేస్తే దీనికి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మాటలకి ఏం తేడా ఉన్నది? ప్రధాని సమక్షంలో ఆర్థిక రాజధాని విశాఖ అన్నారు. ఇదే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఆర్థిక రాజధాని విశాఖ అన్నారు. దాని చెప్పండి ఒకసారి. ఏం మాట్లాడారండి? ఏం మాట్లాడలేదు. అమరావతి రాజధాని గురించి నేను మాట్లాడలేదు. ఎవరు మాట్లాడే ఉంటాడు? ఏం మాట్లాడారు కూడా సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి. సురేంద్ర నాయుడు గారు సార్, ఇప్పుడు గత 5 సంవత్సరాలలో రాజధాని గురించి కానీ, పోలవరాన్ని గురించి కానీ, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ప్రసాద్ గారు? ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇదే తిరుపతి రిలయన్స్ కి 100 ఎకరాలు మేము శాంక్షన్ చేశాం. 100 ఎకరాలు శాంక్షన్ ఇదే ఆర్థిక రాజధాని ఆర్థిక రాజధాని అనౌన్స్ చేశారు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అనౌన్స్ చేసిన దానికి ప్రధానమంత్రి గారి సమక్షంలో ఆర్థిక రాజధాని అనౌన్స్ చేసేకి ఏమైనా తేడా ఉందా? తరలింది అట్లీస్ట్ రాజధాని వాళ్ళు 7 నెలల పొద్దుంది డిక్లేర్ చేసుకోలేరు ఎన్డీఏ కూటమిలో ఉంటే. ఏం మాట్లాడుతున్నారు? రాజధాని వాళ్ళు అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదండి. రాజధాని శంకుస్థాపనగా వచ్చారు, మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేసేది రాజధాని నరేంద్ర మోడీ మట్టి నీళ్లు పోసిపోతే రాజధాని కాదన్నా ఒక్క బీజేపీ ఏం మాట్లాడుతున్నారు? అమరావతి ఉంటుంది అని చెప్పి పెట్టారు కదా. ఏం పెట్టారు? శాశ్వత రాజధాని మీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా డిక్లేర్ చేయించుకోలేపారు. ఎక్కడ డిక్లేర్ చేయించారు? 7 నెలలు అయింది. 7 నెలలు ప్రభుత్వం అమరావతి శాశ్వత రాజధాని డిక్లేర్ చేశారా? ఇదే చంద్రబాబు గారు మళ్ళీ చెప్తున్నా నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఆర్థిక రాజధాని శాంక్షన్ చేసిందా లేదా? రాజధాని కోసం నిధులు శాంక్షన్ చేసిందా లేదా? అప్పుకు పూచీకత్తుకి నిధి కూడా ఉంటే చాలా తేడా ఉంది. ఓకే సురేంద్ర నాయుడు గారు 15,000 కోట్లు అప్పు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం చేస్తుందంటే పూచీకత్తుగా వ్యవహరిస్తుంది. అది నిధిని మాత్రం దగ్గర చెప్పండి. రైట్ ఓకే నాగేంద్ర గారు మోసపోవడం అలవాటు అయితే మోసపోండి.